వైఎస్ కుటుంబం అనేది ఆస్తుల కోసం పనిచేసేటువంటి కుటుంబం కాదు. ఇది ఆశయాల కోసం కుటుంబం పనిచేసేటువంటిది. తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఉద్దేశంతో, ఒక మహా ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేసి అనేకమైన ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా అధిగమించి తండ్రి ఆశయాలను నెరవేర్చాలనేటువంటి ఒక అంకుటిత దీక్షతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అనేక మంది అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాల పక్షాన నేనున్నానని చెప్పి ముందుకొచ్చేటువంటి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేసేటువంటి కూతురిగా నువ్వు చరిత్రలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప నువ్వు ఆస్తుల కోసం అని చెప్పి, మరి డబ్బుల కోసం అని చెప్పి నువ్వు ఈ విధమైనటువంటి తండ్రి ఆశయాలను నీరుగార్చే కార్యక్రమాలను దూరంగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ వయసులో ఒక తల్లిగా వైఎస్ విజయం పడుతున్నటువంటి ఆవేదన ఒక తల్లిగా నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తల్లికి కాదు, ఒక చెల్లిగా, ఒక అన్నగా మీరు కలిసి కూర్చొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటే, సమస్యను మాట్లాడుకోగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని పత్రికలకెక్కి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో పావుగా మారడం దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది.